ఊరి పేరు భైరవకోన. తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సందీప్ కిషన్ హీరోగా వచ్చినటువంటి ఈ సినిమాలో వర్ష బొలమ్మ హీరోయిన్గా నటించింది. అట్లాగే కావ్య తాపర్ సెకండ్ లీడ్లో నటించింది. వెన్నెల కిషోర్ ఒక ముఖ్యమైన పాత్రలో అలరించినటువంటి ఈ సినిమాలో ఇంకా వివాహర్ష త్రూఅవుట్ క్యారెక్టర్ పోషించగా, ఇంకా ఇతర పాత్రల్లో బ్రహ్మాజీ, రవిశంకర్ పి తదితరులు నటించారు. ఈ సినిమాకి నిర్మాత అనిల్ సుంకర, ఇంకా రాజేష్ దండా, ఇక రాజ్ తోట సినిమాటోగ్రఫీ చేసినటువంటి ఈ సినిమాకి చోటాక్రే ప్రసాద్ ఎడిటర్గా ఉండగా, బాలాజీ గుత్తా కో ప్రొడ్యూసర్గా ఉండగా, సినిమాకి మరి డైరెక్టర్ విఐ ఆనంద్. విఐ ఆనంద్ అనగానే మనకు గత హిట్ సినిమాలు గుర్తుకొస్తాయి. సో ఈ సినిమా విషయంలోకి వస్తే ఫస్ట్ పాట గురించి మాట్లాడుకోవాలి. నిన్నే నిన్నే ప్రేమిస్తూ ఉన్నా, నీ ధ్యాస నేనై ఉన్నా. ఆ పాట సింగర్ ఎవరైతే ఉన్నారో ఆ పాడిన విధానానికి మనం ఫిదా అయిపోతాం. ఎందుకంటే ఆ సాంగ్ ఉన్నటువంటి ప్రత్యేకత అది. ఊరి పేరు భైరవకోన అనే సినిమాకి ఓపెనింగ్స్ రావడానికి ఆ పాట పూర్తిగా సహకరించింది. సో మెయిన్ మ్యూజికల్గా ఈ సినిమా ఏ రకంగా ఇప్పుడు ఈ పాటతో ఒక మంచి లీడ్ తీసుకొచ్చుకుంది. గతంలో మనకు ఇట్లాంటి సినిమాలు అంటే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే ఒక సినిమా వచ్చింది. అది ముఖం లేని తెలియని ఆర్టిస్టులు అంటే ప్రదీప్ లాంటి ఒక టీవీ ఆర్టిస్ట్ హీరోగా నటించినా కూడా ఆ సినిమాకు ఓపెనింగ్స్ వచ్చి చాలా పెద్ద సంస్థ ఆ సినిమా రైట్స్ తీసుకొని చేశారంటే నీలి నీలి ఆకాశం అనే పాట. అట్లాగే శేఖర్ చంద్ర మ్యూజిక్ మనకి ఈ సినిమాకి పూర్తిగా ఉపకరించింది. అట్లాగే ఆ మధ్య ఒకటి ఆది సినిమా కూడా ఒక పాటతో హిట్ అయింది. అంటే సినిమాకి ఓపెనింగ్స్ వచ్చినాయి, సినిమా సక్సెస్ కాకపోయినా. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే తీసుకున్నటువంటి సబ్జెక్టు రెగ్యులర్ బాని కాకుండా ఒక రొటీన్ సబ్జెక్ట్ కాకుండా ఒక కొత్త సబ్జెక్ట్ తీసుకున్నాడు. అంతవరకు బాగున్నా కూడా రీజనింగ్స్ లేక చతికిలబడ్డ సినిమా. అయితే దయ్యాన్ని కూడా ఒక రీజనింగ్ తీసుకొని ఒక పురాణం లాగా కథ తీసుకున్నాడు. అందుకు మనకు ఒక వెరైటీగా సినిమాగా మనకు అనిపిస్తుంది ఈ సినిమా. దీంట్లో తీసుకున్నట్టు ఏంటంటే గరుడ పురాణంలో మనకి శిక్షల గురించి ఉంటుందని చెప్పి మనకు అపరిచితుడు సినిమాలో మనకు శంకర్ ఆల్రెడీ చూపించాడు. సో ఆ సినిమా విధానంలోనే ఈ సినిమాలో కూడా గరుడ పురాణంలో ఉన్నటువంటి శిక్షల అమలు టైప్లో ఒక ప్లేస్ని మనకి భైరవకోన అనేటువంటి ఒక ప్లేస్ కృష్ణదేవరాయల టైంలోనే ఉన్నట్టు, అక్కడికి వెళ్ళినటువంటి మనుషులు తిరిగి రానట్టు జరిగిన తర్వాత కృష్ణదేవరాయలు అది మూయించేశాడు, ఆ దోవ మూయించేశాడు అని చెప్పేసి ఒక కథని ఈ సినిమాలో చూపించారు. అటువంటి భైరవకోనకి హీరో వెళ్తే ఎలా ఉంటుంది అనేది. వర్ష బొల్లమ్మ ఫస్ట్ ఒక ఆటోలో ఒక అతన్ని తరుముతూ ఉంటుంది. నా బ్యాగ్ ఎత్తుకెళ్ళాడు, అందులో ఏముందని చూపిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిన తర్వాత తీరా అందులో ఏముంటుందంటే ఒక పుర్రె, ఆ తర్వాత 2 బొక్కలు ఉంటాయి. సో అది చూసేసినా కూడా చూడనట్టు కామ్గా ఉండిపోయిన తర్వాత ఆమె వెళ్ళిపోయిన తర్వాత ముందు అసలు తొలి చూపులో ఆమె అట్టు ఇష్టపడతాడు. ఇష్టపడ్డా కూడా ఆమె ఏదో మంత్రికి సంబంధించినటువంటి వ్యక్తి, ఏదో దయ్యాలకు సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఇతను భ్రమపడతాడు. అయినా సరే తను చూసిన విషయం ఆమెకి చెప్పకుండా కామ్గా ఉంటాడు. ఉన్న తర్వాత సరే ఏం జరిగింది అనేది ఆలోచించుకొని ఆమె శుద్రకు సంబంధించినటువంటి పూజలు చేస్తుందేమో అనుకుంటే తీరా పోతే ఆమె DNA టెస్ట్ కోసం తీసుకొస్తుంది. అయితే పల్లెటూరు అమ్మాయి ఇంగ్లీష్లో పాష్గా మాట్లాడేటువంటి ఇది అంటే దానికి ఒక రీజనింగ్ ఇవ్వలేదు కరెక్ట్గా ఆమె చదువుకుంది అన్నట్టు. ఆమె చేసేది ఏంటంటే ఎక్కడ ఉంటుంది, ఒక పల్లెటూరు మారుమూల ప్రాంతానికి సంబంధించినటువంటి గిరిజనులు 30 కుటుంబాలు కూడా ఉన్నటువంటి ఒక ఇంటి దగ్గర ఆమె ఇల్లు ఎవరో కబ్జా చేస్తుంటే వాళ్ళకి ఇంటి ఎటువంటి దశలో ఉంటారంటే వాళ్ళు ఇంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని కూడా తెలియనిటువంటి ఒక తండాలో ఉంటారు. అటువంటి దగ్గర ఒక ఎవరైతే ఒక ల్యాండ్ గ్రాబర్ ఉంటారో వీళ్ళ జాగాని గ్రాబ్ చేసుకుంటాడు. అటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళని రక్షించడం కోసం DNA అటువంటి చేసేది ఈ పల్లెటూరు అమ్మాయికి ఎలా సాధ్యమైంది అంటే ఆమె బాగా చదువుకున్న అమ్మాయి అయి ఉంటుంది అనేటువంటి సీన్ని మనకి చూపించాలి కదా. అలాంటి సీన్ కూడా మనకు చూపించకుండా ఆమె ఎలా చేసింది అనే దానికి వివరణ ఇవ్వకుండా వెళ్ళడము ఈ సినిమాకి పెద్ద మైనస్. అట్లాగే ఆమె ప్రొనౌన్సియేషన్ డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఆమె ప్రొనౌన్సియేషన్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ చెప్పేటప్పుడు కూడా తీసుకున్నారు, డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా అదే విధంగా ఇంగ్లీష్లో DNA ఇలా ప్రొనౌన్స్ చేసేది కూడా పల్లెటూరు అమ్మాయి ప్రొనౌన్స్ చేసేది ఏ రకంగా ఉంటుంది అనేది డైరెక్టర్ మర్చిపోయాడు. విఏ ఆనంద్ లాంటి పెద్ద డైరెక్టరు, కొంచెం అనుభవం ఉన్న డైరెక్టరు కాబట్టి ఇంత మాట్లాడుతున్నాం. కొత్త డైరెక్టర్ అయితే దాని గురించి అంత పట్టించుకునే వాళ్ళం కాదు మనము. వర్ష బొల్లమ్మ అందంగా కనిపించింది. ఇక సెకండ్ హీరోయిన్గా చేసినటువంటి కావ్య తాపరు కొంచెం చనుగీత, కొంతవరకు అక్కడక్కడ కొంచెం స్థనాలు కనబడేటువంటి కొంచెం లైట్గా అంత చూపించాడు అంతే తప్ప ఈ సినిమాలో ఎక్కడ కూడా అసభ్యతకు తావు లేకుండా నీట్గా తీసుకున్నటువంటి సినిమా. సందీప్ కిషన్
బాగున్నాడు. ఒక పాటలో మాత్రం ఈ 'నిన్నే నిన్నే' అనేటువంటి పాట తీసేటప్పుడు ఛాతీ మీద వెంట్రుకలు కట్ చేసినప్పుడు అసలే నల్లగా ఉండేటువంటి సందీప్ కిషోర్ ఆ ఛాతీ మీద కాస్త పెరిగినటువంటి వెంట్రుకలు అలాగే పెట్టుకుని నాకు తెలిసి షేవ్ చేసుకున్న నెక్స్ట్ డేనో ఆ తర్వాతనో షూట్ చేసినట్టు అది క్లియర్గా తెలుస్తుంది. ఛాతీ గలీజ్గా కనబడుతుంది. అది కనబడేటట్టు ఏదో బాడీ ఉన్నట్టుగా విప్పి ఆయన సన్నని చూపించేటువంటి పరిస్థితి, అంటే ఆ చస్టును చూపించినటువంటి పరిస్థితిని అసహ్యంగా ఉంది చూడడానికి. బాగలేదు, అస్సలు బాగలేదు. అట్లాగే ఆ పాట చిత్రీకరణ కూడా దారుణంగా ఉంది. పాట చిత్రీకరణ సెకండ్ హాఫ్లో, అంటే పాట సెకండ్ చరణం అప్పుడు తీసుకున్నటువంటి సెట్ బాగుంది. అందులో చిన్న పిల్లాడు, ఒక పిల్లాడు ఉంటాడు, మూగ పిల్లాడు. ఆ మూగ పిల్లాడిని పాట రొమాంటిక్ సినిమాలో చూసేటువంటి పరిస్థితి ప్రేక్షకుడి మైండ్ సెట్ అప్పుడు హీరో హీరోయిన్లనే అందంగా చూడాలనుకుంటారు. అదేదో కావ్య అంటే సందర్భోచితంగా పెట్టాలనుకున్నా కూడా అది సెట్ కాలేదు. అది సరే. ఓవరాల్గా ఏంటంటే ఒక దొంగ, అంటే ఆటో డ్రైవర్గా ఉన్న వాటి వ్యక్తిని ఒక ఆమెతో పరిచయం ఏర్పడిన తర్వాత ఆమె గురించి యాక్చువల్ అది చిన్న ముందు జూనియర్ ఆర్టిస్ట్గా సినిమాల్లో వేషాలు వేసినటువంటి వ్యక్తి ముఠాల కింద పనిచేస్తుంటే చివరి పని కింద ఈమె తీసుకున్న తర్వాత పొరపాటున ఆమె గొంతు కట్ చేస్తే ఆమె వేరే లోకానికి వెళ్ళిపోతే ఈ భైరవకోన్ అనేటువంటి ప్లేస్ రాత్రిపూట మనకు కనబడుతుంది. మినుగురు పురుగులతో వెలుగులతో వీళ్ళు లోపలికి వెళ్ళిపోయినారు ముగ్గురు. ఈ యొక్క ఇంకొక దొంగ, దారి దోపిడి దొంగ, కోటి రక్తంతో తల రక్తం అని చెప్పేసి భ్రమింపజేసి యాక్సిడెంట్ అయింది అనిపిస్తే రక్షించాలనుకునేటువంటి అసలు క్యారెక్టరైజేషన్ తప్పు. అసలు హీరో దొంగ, అతనికి మానవత ఉన్నట్ట లేనట్ట చూపించాలి. వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్లాష్ బ్యాక్లో ఒక లేడీ పాత్ర పెట్టారు. ఆ పాత్ర చాలా బాగుంది. అక్కడ పెద్దమ్మ పాత్ర, ఆ పెద్దమ్మ పాత్ర చేసిన నటి కూడా చాలా గొప్పగా చేసింది. అయితే అక్కడ రమ్యకృష్ణ లాంటి ఇంకెవరైనా లీడ్ పెట్టి ఉంటే సినిమాకి ఇంకొంచెం డెప్త్ వచ్చేది. అయినా కూడా ఆమె నటన మాత్రం ఎటువంటి తక్కువ చేయలేదు, అద్భుతంగా యాక్ట్ చేసింది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత భైరవకోనలో వెళ్ళిన తర్వాత అక్కడ రాత్రి అయిపోగానే ఉదయం సూర్యోదయం కాగానే ఆ మనుషులందరూ కూడా మాయమైపోతారు. అట్లా వెన్నెల కిషోర్ కూడా ఒక ఆత్మ. అతను హీరో రవిశంకర్ వాళ్ళ తండ్రి అని చెప్పి, ఆ చిన్న ఏజ్లో చనిపోయాడు కాబట్టి చిన్నగా ఉన్నాడు ఇతను అన్న రీజనింగ్ చూపించి ఆ తర్వాత అక్కడ ఉన్న నగలు దొంగతనం చేసి వెళ్తాడు. ఆ నగలు వీళ్ళు మళ్ళీ దోచుకుంటారు. తిరిగి సెకండ్ టైం మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ నగలు తీసుకొని ఎలా వచ్చాడు అనేది కథ. సో ఆ నగలు తీసుకున్నప్పుడు వీళ్ళు దొంగతనంగా ఈమె కూతురు అని చెప్పి నమ్మిస్తారు. వెనుక ఉన్నటువంటి కావ్య తాపరి దొంగ, ఆమె కూడా దొంగ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఏం రకంగా తీసుకొచ్చారు. అయితే కొన్ని దగ్గర నాకు ఈమె చూస్తే లెగుస్తలేదు, ఈమె నాకు లెగుస్తలేదు అని చెప్పి, నాకు లెగుస్తలేదు అని చెప్పి, లెగుస్తలేదు అన్న మీనింగ్ వచ్చే